నియోజకవర్గ పాత్రికేయ పెద్దలందరూ కూడా సామాజిక ఉద్యమ వందనాలు చేస్తూ రాష్ట్రంలోని బీసీ యువకులు యువకులు ఏదైతే అకాడమిక్ కోర్సులు అయిపోయిన తర్వాత డిగ్రీ పీజీ పూర్తి చేసిన తర్వాత జాబులకు సిద్ధం కావాలంటే వారు కొంచెం కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ల దగ్గర పేరు చేసేంత డబ్బు కట్టేంత లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద బీసీ విద్యార్థుల కోసం, రాష్ట్రంలోని పేద బీసీ విద్యార్థుల అందరి సంక్షేమం కోసం ఇవాళ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ తరఫున మేము ఉచిత మెగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం, కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానికి పూలే జ్ఞాన కేంద్రంగా మేము నామకరణం చేశాము. పూలే జ్ఞాన కేంద్రం ద్వారా ఇది హుస్నాబాద్లో మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ 28 తారీఖు ఎల్లుండి నుంచి జనవరి 15 తారీఖు వరకు కూడా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ అంతా కూడా 120 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఎస్ఐ, పీసీ, తర్వాత ఎఫ్బిఓ, ఆ తర్వాత విఆర్ఓ ఉద్యోగాలకు సన్నద్ధమైనటువంటి ఉద్యోగార్థులందరికీ కూడా బీసీ యువకులకు ఇది ఉపయోగకరంగా ఉండబోతా ఉన్నది. బీసీ స్టడీ సర్కిళ్ళు మూతపడుతున్నటువంటి పరిస్థితులలో బీసీలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అక్కడ మాకు చాక్లెట్లు బిస్కెట్ కొనుక్కొని కూడా సరిపోతలేవు. కాబట్టి ఇవాళ స్వచ్ఛంద సంస్థ తరఫున మేము రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక పొలిటికల్ కాదు, ఇది బిజినెస్ కాదు, మేము కేవలం ఉద్యమాలు చేసేటువంటి బిడ్డలం. మా యొక్క పేద బీసీ విద్యార్థులంతా కూడా ఉద్యోగాలలో ఉండేటువంటి కోరుకునేటువంటి బిడ్డలముగా మేము యొక్క కోచింగ్ను నిర్వహిస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి ఎంతో అనుభవంతో షైన్ తెలంగాణ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి డైరెక్టరు మా అన్న కరీంరాజ్ గారి సహకారంతో వారి నేతృత్వంలో ఈ శిక్షణ ఉండబోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులంతా కూడా యువకులంతా కూడా మీరు పేదరికం మీకు కారణం కాకూడదు, మీ యొక్క అభివృద్ధికి కోసం పనిచేయడానికి వల్ల అనేక సంస్థలు ఉన్నాయి. అందులో బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ తప్పకుండా కూడా ముందుండబోతుంది. కాబట్టి మీ యొక్క అభివృద్ధి కోసం ప్రతి కుటుంబము అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబంతో పాటు వారి యొక్క బంధుత్వం అంతా కూడా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు స్థిరపడేటువంటి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి పేద విద్యార్థులంతా కూడా ఈ యొక్క విద్యకు దూరం కాకుండా కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు డబ్బులకు బాధపడకుండా మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క శ్రమను నమ్ముకొని మీరు ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని ఈ యొక్క బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పూలే జ్ఞాన కేంద్రం ఉందో దీని ద్వారా మీరు ఉచితంగా కోచింగ్ను పొందడానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా విద్యార్థులకు యువకులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.